బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితాను రిలీజ్ చేసింది ఈసీ. పీడీఎఫ్ ఓటర్ల జాబితాను వెబ్సైట్ లో అప్లోడ్ చేసింది. ఏపీలో మొత్తం ఓటర్లు 4 కోట్ల మంది కాగా అందులో పురుష ఓటర్లు 2,09,275 మంది, మహిళా ఓటర్లు 2,07,37,000గా నమోదైంది. ఇందులో సర్వీస్ ఓటర్లు 67,000. 2019తో పోలిస్తే 14,61,000 ఓట్లు పెరుగుదలగా నమోదయ్యాయి. ఇక ఓటర్ల జాబితాను పార్టీలకు ఏపీ సీఈఓ ఎంకే మీనా అందజేశారు. ఈ సమావేశానికి వైసీపీ నుంచి అప్పిరెడ్డి మూర్తి, టీడీపీ నుంచి వర్ల, అశోక్ బాబు హాజరయ్యారు. కాంగ్రెస్, సిపిఎం ప్రతినిధులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితాను ఈసీ రిలీజ్ చేసింది. పీడీఎఫ్ ఓటర్ల జాబితాను వెబ్సైట్ లో అప్లోడ్ చేసింది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, కీలకమైన వ్యవహారానికి సంబంధించిన ఓటర్ల జాబితా అనేది కొద్దిసేపటి క్రితం ఏపీ సీఈఓ విడుదల చేశారు. సో దాని ఆ లెక్కల ప్రకారం అంటే ఇది దాదాపు తుది జాబితాగానే పరిగణించాల్సి వస్తుంది. సో దీని ప్రకారం చూస్తామంటే ఏపీ ఓటర్ల సంఖ్య 4,08,07,256 మంది ఉంటున్నారు. వీళ్ళలో మహిళలు వచ్చేసరికి మహిళలు 2,09,275, అలాగే స్త్రీలు అలాగే పురుషులు 2,09,275, మహిళలు 2,07,37,65 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఓట్ల అవకతవకలకు సంబంధించిన పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఫిర్యాదుల్ని పరిష్కరించి దాదాపు వచ్చిన ఫిర్యాదుల్లో 90% మేర అన్నింటినీ పరిష్కరించిన తర్వాత తుది జాబితాగా ఈ ఓటర్ల జాబితాను విడుదల చేశామని చెప్పి సీఈఓ ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అత్యల్పంగా అల్లూరు జిల్లాలో ఓట్లు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో మరింత అంటే ఈ తుది జాబితా తర్వాత కూడా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించేందుకు, వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించినట్లుగా సీఈఓ తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులకు కూడా వెల్లడించారు రోజా. సో మొత్తం మీద కేసులకు సంబంధించి ఓవరాల్ గా ఓటర్ల అవకతవకలకు సంబంధించి పెద్ద ఎత్తున ఓటర్ల జాబితాల అవకతవకలకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆ ఫిర్యాదులను పరిశీలించిన మీదట మొత్తంగా 70 కేసులు నమోదు చేసాం. వీటికి సంబంధించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు నేరుగా సిఈసీనే నేరుగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం మీద కూడా ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ఒక ఐఏఎస్ అధికారి కూడా సస్పెండ్ అయ్యారన్న విషయాన్ని వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో తుది అంటే నోటిఫికేషన్ అంటే నామినేషన్లు వేసే చివరి తేదీ వరకు కూడా మరిన్ని అవసరమైన మేరకు మార్పులు చేర్పులు ఓటర్ల జాబితాలో చేసుకునేందుకు, ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు, ఏదెక్కడన్నా తప్పిదాలు ఉంటే వాటిని డిలీట్ చేసేందుకు కూడా అవకాశం ఉందని చెప్పని ఎంకే మీనా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, ఓటర్లు కావచ్చు, ఈ తుది జాబితాని బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించుకుని ఏదైనా అభ్యంతరాలు ఉంటే సీఈఓని ఎన్నికల సంఘాన్ని అప్రోచ్ అవ్వాలి, అలాగే లోకల్ గా ఉన్న ఎన్నికలకు సంబంధించిన అధికారులను అప్రోచ్ అవ్వాలని చెప్పి సీఈఓ కోరారు రోజా. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.